ఆయిషా రోజు రోజుకి మితిమీరిపోతుందనే చెప్పాలి. చిన్నదానికి పెద్దదానికి భూతద్దంలో పెట్టి దాన్ని రాదంతం చేస్తుందనే చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో వింటే ఏంటి ఆయిషా మెంటాలిటీ ఇంత చీప్ గా ఉందని మీరు అనక మానదు. ఇక అసలు విషయానికి 9 సెక్షన్ లో మార్నింగ్ రీతికి వచ్చింది. అయితే రీతు ఆ గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత సబ్బు నురుగు అనేది ఉండిపోయింది. ఇక ఆఫ్టర్నూన్ సెక్షన్ వచ్చేసి ఆయిషాది. అయితే ఆయిషా గిన్నెలు తోమడానికి వెళ్ళడానికి వెళ్తే అందులో నురుగుందట. ఆ నురుగుంటే కొంచెం వాటర్ పోస్తే వెళ్ళిపోతుంది కదా. అయితే ఆయిషా ఏం చేసింది, కిచెన్ మానిటర్ గా ఉన్న దివ్యాని పిలిపించి చూడు ఆ అమ్మాయి ఏం చేసిందంటూ ఆ అమ్మాయికి చూపించింది దివ్యకి. ఇక ఈ విషయం అయిపోయిన తర్వాత రీతును పిలిచి అసలు రీతు నువ్వెందుకు ఇంత చిరాగ్గా చేస్తున్నావు, నీకు కనీసం గిన్నెలు తోమో ఆ నురుగని క్లీన్ చెయ్యాలనే సెన్స్ కూడా లేదా అంటూ ఆయిషకి రీతికి చాలా పెద్ద గొడవ జరిగింది. అయితే అక్కడికి తనుజ వెళ్ళింది. ఎందుకు మీరిద్దరూ ప్రతిసారి గిన్నెల దగ్గర గొడవ పెట్టుకుంటున్నారంటూ తనుజ ఆయిషని అడిగింది. ఆయిషా అంటుంది అక్కడ చేసింది ఏదో పని, మళ్ళీ దాన్ని సమర్థించడానికి నువ్వొచ్చావా, అయినా మేమిద్దరం గొడవాడుకుంటే ప్రతిసారి పెద్ద పుడింగిలా మధ్యలోకి ఎందుకు వచ్చేస్తావు తనుజ అనగానే తనుజకి ఎక్కలేని కోపం వచ్చి పుడింగి గిడింగ్ అని తప్పుడు మాటలు మాట్లాడితే అస్సలు బాగోదు, అయినా నీ అంత ఓవర్ యాక్టింగ్ కంటెస్టెంట్ నేను ఎక్కడ చూడలేదు, అక్కడ వాటర్ లో సింక్ లో ఉన్నది ఏంటి జస్ట్ నురుగే కదా, ఈ ట్యాప్ ఇప్పితే అయిపోతుంది కదా అంటూ తనుజ ట్యాప్ ఇప్పి చూపించి మాకు తెలీదు నువ్వు చెప్పాలి అంటూస్తుంది ఆయిషా. అయితే తనుజ దీంతో మాటలు ఎందుకు అనుకుందో ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక తర్వాత డెమోన్ పవన్ కూడా వెళ్ళాడు. ఎందుకు నువ్వు చిన్నదానికి ప్రతిదానికి రీతుని టార్గెట్ చేస్తున్నావు అంటే నువ్వు మధ్యలోకి రాకు, ప్రతి వాళ్ళు నాకు చెప్పడానికే వచ్చారు అంటూ డెమోన్ పవన్ అనడంతో డెమోన్ పవన్ అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్ళిపోయాడు. అయితే పవన్ కళ్యాణ్ రీతు గార్డెన్ ఏరియాలో ఉన్న సమయంలో డెమోన్ పవన్ అక్కడికి వెళ్ళి ఎందుకు రీతు ఆవిడతో నువ్వు గొడవ పెట్టుకుంటావు, ఒక్కసారి సారీ చెప్తే అయిపోతుంది కదా అంటూ చెప్పడంతో నేను ఆమెకి ఎందుకు సారీ చెప్పాలి, ఏదో జస్ట్ చూసుకోకుండా ఆ వాటరు ఉండిపోయిందంగా నురగా జస్ట్ ట్యాప్ ఇప్పితే అయిపోతుంది కదా, అది పెద్ద ఇష్యూ ఏముంది, ఆమె కావాలని కంటెంట్ కోసం నాటకాలు ఆడుతుందిలే వదిలేసి అంటూ రీతు అయితే డెమోన్ పవన్ కి చెప్పింది. ఏదేమైనా సరే ఆయిషా ప్రవర్తన రోజు రోజుకి మితిమీరిపోతుందనే చెప్పాలి. ఇంకులోను చిన్న సబ్బునరుగా ఉన్నందుకు ఇంత రాద్ధాంతం చెయ్యాలి అనే అవసరం అంటారా? మరి మొత్తానికి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇదంతా కూడా లైవ్ లో చోటు చేసుకుంది. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.